లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. శక్తి తరంగాల స్వభావము. శరీరంలో పరిభ్రమించే శక్తి కణాలు ఉత్పత్తి చేసిన జీవకాంతము ఇంద్రియాల ద్వారా ఏదైనా వస్తువుతో సంబంధం కలిగి ఉన్నప్పుడు అది ఆ వస్తువు యొక్క ఆకారాన్ని మరియు గుణాలను సంతరించుకుంటుంది. ఇతర వస్తువులు, గ్రహాలు లేదా ప్రాణుల నుండి నిరంతరం వెలువడే శక్తి తరంగాలతో మనకు సంబంధం ఏర్పడినప్పుడు అవి మన మీద అనుకూల లేదా ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తాయి. మన శరీరము మరియు దాని యొక్క శక్తి క్షేత్రము భరించలేనంత ఒత్తిడి బయటి వస్తువుల నుండి వెలువడినప్పుడు దుష్ప్రభావాలు ఉంటాయి. ఆ ఒత్తిడి సహించగలిగే స్థాయిలో ఉంటే సంతోషానుభూతి కలుగుతుంది. ఇతర వస్తువుల నుండి వెలువడే శక్తి తరంగాలను కానీ, మనం చేసే కర్మల వలన వెలువడే వాటిని కానీ తట్టుకునే శక్తి ఉన్నప్పుడు అవి మన మీద వ్యతిరేక ప్రభావాన్ని చూపించవు. తగిన సాధనల ద్వారా భిన్న వస్తువులతో మన శరీరాన్ని, మనస్సును, ప్రాణశక్తిని మరియు జీవకాంతాన్ని అనుసంధానం చేయడం ద్వారా దీనిని సాధించవచ్చు. ఉదాహరణకు, భూమి గురించి ఎల్లప్పుడూ ఆలోచిస్తుంటే భూమితో ఒక మానసిక సంబంధం ఏర్పడడం వల్ల భూమి నుండి వెలువడే శక్తి తరంగాలు మనకు ప్రయోజనకరంగా ఉంటాయి. అందుకు తగిన స్వయం సలహాలు లేదా సంకల్పాలు ఉండడం కూడా చాలా ప్రధానం. తత్వజ్ఞాని వేదాద్రి మహర్షి.